హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు సగ్గు బియ్యంతో బోండాలు అయితే వేసి చూపిస్తున్నానండి. ఇవి చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్గా మీరు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి, పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు అందరూ. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఇవైతే ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోదండి. పైన చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. అండ్ మీకు ఈ టైంలో చేసుకోవడం చాలా బాగుంటుంది. వర్షాకాలంలో ఇలా ఒకసారి చేసుకుని చూడండి మీరు కూడా. దానికి ఫస్ట్ ఒక కప్పు దాకా నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నానండి. పెద్దవైతే మనకి తొందరగా మెత్తబడిపోకుండా ఉంటాయి. ఒకసారి కడుక్కోవాలండి, నీళ్ళు పోసుకుని ఇలా కడిగేసుకోవాలి. బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక కప్పు వరకు నేను పుల్లటి పెరుగు వేసుకుంటున్నానండి. పుల్లటి పెరుగు అయితే మనకి టేస్ట్ బాగుంటుందండి. పుల్లటి పెరుగులో మనం నానబెట్టుకుని బోండాల్లో వేసుకుంటే లోపల మెత్తగా చాలా బాగా వస్తే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే మీరు కొంచెం లెమన్ వేసుకోవచ్చు. దీన్ని మనం 4 గంటల వరకు నానబెట్టుకోవాలండి. 4 గంటలు మ్యాక్సిమం నానితే మనకి బాగా మెత్తగా వస్తాయన్నమాట పునుగులు. తర్వాత 4 గంటల తర్వాత మనం చూసుకుందామండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, సగ్గుబియ్యం అయితే మెత్తగా అయిపోయినాయండి, బాగా మెత్తగా అయిపోయినాయి. ఇంకొక బౌల్ తీసుకుంటున్నానండి. ఇంకొక బౌల్లో నేను ఇక్కడ పావు కప్పు దాకా బియ్యం పిండి, 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఇక్కడ నేను సన్నగా తరిగిన అల్లం వేసుకుంటున్నానండి. అల్లం వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన 2-3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కూడా సన్నగా తరిగానండి. దాంతో పాటుగా నేను ఇక్కడ కరివేపాకు, కొద్దిగా కొరియాండర్ అంటే మనకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా తగినంత సాల్ట్ వేసేసుకుని ఫస్ట్ ఇవంతా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేత్తో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. నీళ్లు పోసుకోవద్దండి. ఫస్ట్ కలుపుకొని చూడండి. కొంచెం గట్టిగా ఉందంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకోండి. మీరు చూసుకుని పోసుకోండి. ఎక్కువ వాటర్ పోసేసారంటే మళ్ళీ జారుగా అయిపోతే మనకి బోండాలు అనేవి బాగా రావు, మళ్ళీ నూనె పీల్చేసుకుంటాయి. సో ఇక్కడ ఫైనల్గా నేను 1 స్పూన్ జీరా అయితే వేసేసుకుంటున్నాను. అది కూడా కలిపేసుకుంటున్నానండి. మొత్తం అంతా ఇలా బాగా కలిసేలా కలిపేసుకుని చూడండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అంటే బోండాలు వేసుకునే విధంగా మనకి అటు మెత్తగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ తగినంత డీప్ ఫ్రైకి పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే మీరు వేసుకోవాలండి బోండాలు. ఒకటి తర్వాత ఒకటి ఇలా అన్నీ పట్టినన్ని వేసేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఫ్లేమ్ని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకుంటే మనకి బోండాలు అనేవి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందండి. ఇలా ఎర్రగా అయ్యే వరకు ఉంచుకొని ఎర్రగా అయిన తర్వాత మనం తీసేసుకోవాలి. తీసేసుకుని మీరు ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక అది పీల్చేసుకుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా మనకైతే బోండాలు అయితే క్రిస్పీ బోండాస్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ట్రై చేసుకుని చూడండి. చాలా ఈవినింగ్ స్నాక్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, అస్సలు ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదు, మెత్తగా ఉన్నాయి. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.